ఆత్మస్వరూపులకు అభివాదములు. గురుగారి అనుమతితో ప్రార్థన. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం పదం మంత్రమూలం గురోర్భాగ్యం మోక్షమూలం గురోః కృపా. సో మనం ఏం చూస్తున్నాము, 3 రకముల నాడీ మండలాలు ఉన్నాయి. సెంటర్గా ఉండేటటువంటిది స్పైనల్ కార్డ్ ద్వారా మీదగా బ్రెయిన్ వరకు వెళ్ళేటటువంటిది సుష్మా నాడి అని, ఇటుపక్క అటుపక్క ఇడా పింగళ అని, బ్లూ కలర్లో రిప్రజెంట్ చేయబడినటువంటిది ఇడా లేక పారాసింపథటిక్ అంటాము మెడికల్ టెర్మినాలజీలో. మనకు శరీరంలో సెంటర్లో ఉండేటటువంటి స్పైనల్ కోలం లేక వర్టిబ్రల్ కోలం అని ఉంది కదా, దానిని మేరుదండము అని ఋషులు వర్ణించారు. ఈ మేరుదండం ద్వారా లోపల ఉన్నటువంటి స్పైనల్ కెనాల్, ఆ స్పైనల్ కెనాల్లో ఉండేటటువంటి వెనకాల ఉన్న వెన్నుపాము అనేటటువంటిది ఉంది కదా, ఈ వెన్నుపాము అనేటటువంటిది స్పైనల్ కార్డ్ కింద నుంచి అలా వెళ్ళి బ్రెయిన్ వరకు వెళ్తుంది. ఆ బ్రెయినే సహస్రార కమలం అనుకోండి. ఆ సహస్రార కమలం నుంచి కాడలాగా ఈ స్పైనల్ కార్డు ఏర్పడి ఉన్నది. ఇటు అటు ఉండేటటువంటి ఇడా పింగళ అనేటటువంటి 2 రకములైనటువంటి నాడీ మండలాలు ఏమిటంటే, ఒకటి పారాసింపథటిక్ లైక్ ఏ బ్రేక్ ఇన్ ద బాడీ, ద అదర్ వన్ ఈజ్ సింపాథటిక్ విచ్ ఈజ్ లైక్ అన్ యాక్సలరేటర్ ఆఫ్ ద బాడీ. సపోజ్ హార్ట్ రేట్ పెరగాలి, రెస్పిరేటరీ రేట్ పెరగాలి, ఏదైనా వేగంగా వెళ్ళాలి అంటే సింపథటిక్ డ్రైవ్ ఎక్కువ అవుతుంది. ఏదైనా స్లో చేయాలి, తగ్గించాలి అనేటప్పుడు, నిద్రించేటప్పుడు పారాసింపథటిక్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా సింపథటిక్ పారాసింపథటిక్ తాలూకా బ్యాలెన్స్ వలననే మన నాడీ మండలంలో మనలో ఉన్నటువంటి సర్వశక్తులు సమత్వంలో ఉంచబడుతున్నాయి. ఇది బయాలజీ. ఈ బయాలజీని బేస్ చేసే ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ వీటి గురించి చెప్తున్నారు. దీనికి ఆధారం ఏమిటంటే లలిత ప్రసాద్ జమ్మలమడక లలిత ప్రసాద్ గారు, వారు ఇప్పుడు లేరు, 90 సంవత్సరాలు జీవించి గతించారు. వారు రాసినటువంటి శ్రీ విద్య అండ్ శ్రీచక్ర అనే ఒక పుస్తకం నుంచి, తుమ్మలపల్లి రామలింగేశ్వర శర్మ గారి విశ్లేషణ నుంచి, ఈశ్వర ధన్వంతరి గారు ఈ ఊరిలో శ్రీకాకుళంలో ఉపనిషత్ మందిరం వ్యవస్థాపకులైనటువంటి ఈశ్వర ధన్వంతరి గారు అనే ఆయన ఒక విశ్లేషణ నుంచి, శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు అనేవారు విశ్లేషించినటువంటి ఈ కుండలిని, ఈ షట్చక్రాల గురించి ఉన్న వివరణను తీసుకుని ఈనాడు మీ ముందుకు ఇక్కడ రావడం జరిగింది. విషయాలు అతి గహనంగా ఉంటాయి, క్రొత్తగానూ ఉంటాయి, విశేషంగానూ ఉంటాయి. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, రాసుకోండి. కావాలంటే మళ్ళీ మీరు రాసుకునేటట్టుగానే చెప్తాను, సరేనా? అమ్మ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమాహారము. ఓకే, 9 నిధులు. ఈ శక్తి నిధులు 9. ఇవే శివస్థానాలని, శక్తి స్థానాలని, 5 శక్తి స్థానాలని, 4 శివస్థానాలని, మొత్తం 9 స్థానాలని చెప్పబడతాయి. కాల, మహాకాల, పాండుక, మానవక, వ్యాసర్ప, సర్వరత్న, శంఖ, పద్మ, పింగళక. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. జ్ఞానశక్తి ఇస్ చిత్, క్రియాశక్తి ఇస్ ది సత్. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అంటే ప్రాణశక్తి, ఇచ్ఛాశక్తి అంటే సంకల్పశక్తి,
ఇవన్నీ సచ్చిదానంద స్వరూపం నుంచి మాయతో కలిసి కిందకి వచ్చినప్పుడు 3 శక్తులుగా పరిణమిస్తాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవి 9 యోని స్థానాలు, ఆరిజిన్స్. యోని అంటే ఆరిజిన్ అని అర్థం. 9 యోనులు, 9 నిధులు: కాల, మహాకాల, పాండుక, మానవక, వ్యాసర్ప, సర్వరత్న, శంఖ, పద్మ, పింగళక. ఈ అమ్మవారు చాలా ఇతర దేవతా శక్తులతో కూడి ఉండి సమాహారమై ఉంటుంది. ఆ వేరియస్ కాన్సార్ట్స్ అంటే అమ్మవారి యొక్క శక్తులతో కూడిన ఇతర శక్తులు ఏమిటిట? లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి. ఏమిటేమిటి? లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి. 11 అసోసియేటెడ్ గాడెసెస్. వీటన్నిటికీ కూడా ఆ శ్రీచక్రంలో స్థానాలు ఉన్నాయి. శ్రీచక్రాన్ని నేర్చుకుంటాం కొంచెం రోజుల్లో, అప్పుడు చూస్తాం. ఈ పరమేశ్వరిని ధ్యానించడము లేక ఉపాసించడము లేక ఆరాధించడం అనేటటువంటిది 2 ప్రక్రియలుగా ఉంటుంది. ఒకటి బాహ్య పూజ, రెండవది అంతఃపూజ. ఎక్స్టర్నల్ వర్షిప్ అండ్ ఇంటర్నల్ వర్షిప్. బాహ్య పూజలో సాధకుడు అంటే ఈ ప్రాక్టీషనర్ ఆఫ్ ద వర్షిప్, he feels that he is different from the deity or the goddess. అంటే ఉపాసన చేసేటటువంటి నేను నా ఉపాస్య దైవమైనటువంటి పరమశక్తిని, పరాశక్తిని నేను ఉపాసిస్తున్నాను అనే ద్వైభావం ఉంటుంది. There are 2 different entities, the upasaka and the upasya daiva, and of course the upasana. ఇటువంటి ఆరాధనను, ఇటువంటి ఉపాసనను బాహ్య ఉపాసన లేక కామ్య సాధన. ఎన్ని రకాల ఉపాసనలు? బాహ్య ఉపాసన, అంతరోపాసన. బాహ్య ఉపాసన ద్వైభావంగా ఉంటుంది. కామ్య సాధన అని కూడా అంటారు. వాగ్భవకూటం 5 లెటర్స్ హెడ్లోను, కామరాజకూటం రిప్రజెంటింగ్ సన్ ఇన్ 6 లెటర్స్ ఈజ్ హెర్ టార్స్. ఆమె యొక్క శరీరం ఏమిటి? అటు వాగ్భవకూటము, ఇటు కామరాజకూటము, ఇంకా 3వ భాగం ఏమిటి? శక్తి కూటం. అంటే ఈ 3 కూటముల కలయికయే అమ్మవారి యొక్క ఈ సమష్టి రూపము అంటుంది. ఓకే, ఇప్పుడు బాహ్య పూజ నా కర్తవ్య, కర్తవ్య బాహ్య జాతిభి సా. అటువంటి పూజ క్షుద్ర ఫలప్రద నృణాం ఐతికార్థిక సాధనాత్. బాహ్య పూజ ఇస్ నాట్ రికమెండెడ్, నా కర్తవ్య, నాట్ టు బి డన్. ఎందుకు? సాధకానాం నృణాం ఐహికమైన అర్థాలను, ఐహిక అర్థ సాధన, అది క్షుద్ర ఫలములు అంటే అల్ప ఫలములను ఇస్తుంది. క్షుద్ర అంటే రాక్షసులని కాదు, అల్ప ఫలములనే ఇస్తుంది. బాహ్య పూజార్హ కౌల, క్షపణక, కాపాలిక, దిగంబర, చిత్త, వామకేశ్వర పంతనం అండ్ వాదిన. ఈ బాహ్య పూజలు చేసేవాళ్ళు ఎవరెవరుట? సనత్ కుమార సంహితలో చెప్పబడినది. సనత్ కుమార సంహిత ఈజ్ ఎ వెరీ ప్రామాణిక గ్రంథ ఫర్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ వర్షిప్స్. అర్చక భేదాలు 2 రకాలు. ఏమిటేమిటి అర్చక భేదాలు? ఈ అర్చక భేదాలలో బాహ్య పూజలు చేసేవాళ్ళు 3 రకంగా ఉన్నారు. ఈ బాహ్య పూజలు చేసే వాళ్ళలో మళ్ళీ
బాహ్య అంతర్పూజలు చేసే వాళ్ళలో 3 రకాల అర్చక భేదాలు ఉన్నారు. దీనికన్నా ఒక స్టెప్ ముందుగా పంచ ఆయతన పూజ, పంచ ఆయతన పూజ అనే దానిని ఏర్పరిచారు శంకరులు. ఏమిటి? విష్ణువు, శివ, శక్తి, గణపతి, సూర్య. ఓకే, పంచ ఆయతన పూజ. విష్ణు ఆరాధన, శైవారాధన, శాక్త్యారాధన, గాణాపత్యులు, సౌరేయులు అంటే సూర్యుని ఆరాధించారు. ఈ 5ంటికి కుమారస్వామిని చేరిస్తే షడాయతన పూజ అవుతుంది. కొంతమంది 6 చెప్తారు, కొంతమంది 5 చెప్తారు. ఈ పంచాయతన పూజలు శక్తి ఆరాధకుల గురించి మనం మాట్లాడుతాం. ఈ శక్తి ఆరాధకులు మన భగవత్పాదులు శాక్తేయులు, అంటే శక్తి ఉపాసకులు, శక్తి ఆరాధకులు. ఈ శక్తి ఆరాధనలో కౌల ఆచార, మిశ్ర ఆచార, సమయ ఆచార ఏంటంటున్నాయి? కౌల ఆచార, మిశ్ర ఆచార, సమయ ఆచార. 3 దానికి చెందినవి. అర్చక భేదాస్ ఇన్ శక్తి ఆరాధన, శక్తి ఉపాసన. ఈ కౌలాచారంకి డిఫరెంట్ తంత్ర ప్రాక్టీషనర్స్ కౌలాచారంలో ఉంటారు. వీళ్ళు బాహ్య పూజలనే కోరుకుంటారు. ఇటువంటి వాళ్ళను వామాచారులు అని అంటారు. వామ అంటే లెఫ్ట్, దీస్ టు బి లెఫ్ట్ అవుట్ అని గ్రంథాలు చెప్తుంది. అయితే ఎందుకు నేర్చుకుంటున్నాం? ఉన్నాయి కాబట్టి తెలుసుకుంటున్నాం అంతే. వీళ్ళలో ఉండేవాళ్ళు వామాచారులు ఎవరట? నిన్న పోయిన వారము విన్నారు మన దత్తాత్రేయ గురువు గారు వర్ణించగా. శపణికులు, కాపాలికులు, దిగంబరులు, ఇతిహాసులు, వామాచారులు, కౌలాచారు. ఈ 6 రకాల వాళ్ళను, తాంత్రిక ప్రాక్టీషనర్స్ను మొత్తం కలిపి వామాచారులు అంటారు. అందులో ఒక వర్ణము మళ్ళీ వామాచారు. శపణికాస్, కాపాలికాస్, దిగంబరాస్, ఇతిహాసాస్, వామాచారాస్ అండ్ కౌలాచార. ఇది కౌల సాంప్రదాయం. ఈ కౌల సాంప్రదాయానికి ఏమిటండి టెక్స్ట్లు? 64 టెక్స్ట్లు ఉన్నాయి వాళ్ళకి. ఆగమములు అంటారు, కౌల ఆగమములు. కౌల ఆగమములలో యోగిని, జాల సంభారం, సిద్ధ భైరవ, వాటుక భైరవ, కాల భైరవ, ఇలా 64 పేర్లు. వాటితో మనకు సంబంధం లేదు. ఈ 64 కూడా మనకు సాధారణంగా తంత్ర విద్యలలో వస్తాయి. కౌలాచారులు పాటిస్తారు. బాహ్య పూజలు ఇవి. వీటి వలన ఈ సాధనల వలన వాళ్ళు ఐహికమైనటువంటి లాభాలనే పొందుతారు. అవి వర్జితములు అంటూ మనకు వేదాలు చెప్తుంది. అంటే వేద ప్రామాణ్యము లేనటువంటివి. ఇక మిశ్రాచారంలో ఉన్నవాళ్ళు వాళ్ళటు కౌల సాంప్రదాయాన్ని, ఇటు సమయ సాంప్రదాయాన్ని కలిపి ఆచరిస్తారు. ఇందాక చెప్పుకున్నటువంటి కౌలాచారంలో 4 నుంచి 11 వరకు ఉండే ఆగమాలను భైరవాష్టకం ఆగమం అని, 12 నుంచి 18 వరకు లిస్టులో ఉన్న వాటిని శక్తి తంత్రాలని, 47 నుంచి 51 వరకు ఉన్న వాడిని మారణ హేతుతత్వాలని, 52 నుంచి 56 వరకు ఉన్నవి దిగంబర క్షపణిక అర్చకములని, 57 నుంచి 64 వరకు ఉన్నవి మళ్ళీ క్షపణిక దిగంబర మతాలు అంటూ చెప్తారు. ఇవన్నీ కౌలానికి సంబంధించినవి, వదిలేయండి. మిశ్ర ఆచారం అంటే 2 కలిపి ఆచరించేవాడు. వీళ్ళకు 8 ఆగమములు ఉన్నాయి. ముందు వాళ్ళకు 64, ఇక్కడ 8. చంద్రకళ, జ్యోత్స్నావతి, కళానిధి, కులార్ణవ, కులేశ్వరి, భువనేశ్వరి, పార్హపత్య, దూర్వాస. ఈ 8 కలిపి 64, ఇవి 8 కలిపితే 72 ఆగమాలు. దేనికి? కౌలానికి, మిశ్రానికి సంబంధించినట్టు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కాదు కదా, మనకు కావాల్సింది సమయం. మిశ్రకం
కౌల మార్గం చ పరిత్యంజంచ పరిత్యజంచ శాంకరి అంటూ భగవంతుడు పరమేశ్వరుడు శంకరి అంటే పార్వతికి ఉపదేశించాడు. మిశ్రాన్ని కౌల మార్గాన్ని పరిత్యజించండి. యాజ్ పర్ ది అబౌవ్, ఈశ్వర హ్యాస్ టోల్డ్ పార్వతి, దో దెర్ ఆర్ 72 టైప్స్ ఆఫ్ తంత్రాస్, 64 కౌల తంత్రాలు, 8 వచ్చి మిశ్ర తంత్రాలు, కలిపి 72 ఉన్నప్పటికీ దీస్ ఆర్ నాట్ టు బి ప్రాక్టీస్డ్ బై ది సాధక హూ ఈజ్ డిజైరస్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ ఆత్మ సాక్షాత్. అంటే మరి 72 ఎందుకు ఉన్నాయండి? ఆ 72 ఆత్మ సాక్షాత్కారం అక్కరలేదు. ఒక ఐహికమైనటువంటి కోర్కెలతో ఐహికమైన ఫలాలను పొందాలనేవాళ్ళు ఈ 72 తంత్రాలను 64 కౌల ప్లస్ 8 మిశ్ర పట్టుకుని 72 తంత్రాలను వాళ్ళు ఆరాధిస్తారు. ఈశ్వరుడు పార్వతీదేవిగా ఏం చెప్పాడు? అమ్మా, ఇవి అల్టిమేట్ కాదు, ఈ 72 తంత్రాల ద్వారా ఐహికమైనటువంటి సాధనలే ఐహికమైన ఫలాలనే పొందుతారు, కాబట్టి ఇవి వర్జితములు. మిశ్రం కౌల మార్గంచ పరిత్యజాంచ శంకరి, వదలవలసినది. అయితే పట్టుకోవలసింది ఏమిటి? సమయమతం, సమయాచారం. The followers of Samayachara are the ones which we are now discussing. ఈ కౌలాచారంలో మళ్ళీ పూర్వవాది కౌలాచారులు, ఉత్తరవాది కౌలాచారులు అని ఉన్నారు. ఆ డీటెయిల్స్ మనకు అక్కరలేదు. కౌల ప్రాక్టీషనర్స్ లో పరమేశ్వర ఈస్ ద 9-fold ఎంటిటీ కాల్డ్ నవాత్మక ఆర్ నవ వ్యాహృతాత్మక. వీటిలో ఈ 9 కామకళా విద్య అని అంటున్నారు. ఈ కామకళా విద్యలో 9 రకాలు చెప్తున్నారు. కాలవ్యూహ, కులవ్యూహ, నామవ్యూహ, జ్ఞానవ్యూహ, చిత్తవ్యూహ, నాదవ్యూహ, బిందువ్యూహ, కాలవ్యూహ, జీవవ్యూహ. ఈ 9 రకములైనటువంటి కామకళా విద్య. కామకళా విద్య అనగా ఏమి? కామ అంటే కోరిక, కోరికను తీర్చుకునే విద్యలు ఈ కౌల సాంప్రదాయం. వాటిలో 9 రకాలైనటువంటి విద్యలను బోధించి ఉన్నారు. అయితే వాటితో మనకు పని లేదు. ఇప్పుడు సమయాచారంలోకి వస్తాము. ఇది మనకు ముఖ్యము. ఈ సమయాచారము, దిస్ ఈస్ టు వర్షిప్ ద గాడ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడని, భగవంతుడు నాకంటే భిన్నం కాదని, జీవబ్రహ్మ ఏకత్వంతో ఉపాసన చేసేటటువంటిది సమయాచారం. మన భగవత్పాదులు శాక్తేయులైనా కూడా అంతర్ముఖ సమారాధ్య, అంటే అంతర్ముఖంగా ధ్యానం చేసుకుని అమ్మను తెలుసుకునే మతానికి చెందిన సమయాచారులు మన భగవత్. మనకు తెలుసు 1180 ఉపనిషత్తులు, వాటిలోంచి 108 ఫిల్టర్ చేయబడ్డాయని, వాటిలోంచి 10 ఉపనిషత్తులు ముఖ్యమైనటువంటి వాటిగా శంకరులు తీసుకుని భాష్యం రాశారని, వాటిలో 4 మహావాక్యాలు ఉన్నాయని, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటిది ఋగ్వేదానికి చెందిన ఐతరీయోపనిషత్తులోంచి వచ్చిందని, అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి వచ్చినదని, తత్వమసి అనేటటువంటిది సామవేదానికి చెందిన ఛాందోగ్యోపనిషత్తులోనిదని, అయమాత్మ బ్రహ్మ అనేది మాండూక్యోపనిషత్తులో వచ్చినటువంటి అథర్వ వేదానికి చెందినదని మనకు తెలుసు. ఈ మహావాక్యాలన్నీ ఏం చెప్తున్నాయి? అంతరారాధన పరా వైదిక బ్రహ్మవాదిన. వైదికులు, బ్రహ్మవాదినులు అంటే బ్రహ్మ గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు అంతరారాధన పరా జీవన్ముక్తం చరంత్యేతి 3 లోకేషు సర్వదా. వీళ్ళు జీవన్ముక్తులై 3 లోకముల యందు హాయిగా ఉంటారు. ఎవరు వాళ్ళు? ఈ మహావాక్య సారాన్ని అర్థం చేసుకుని అంతరారాధన వైదిక బ్రహ్మవాదిన జీవన్ముక్తాన్ చరంత్యేతు
త్రిషు లోకేషు సర్వదా అంటూ సనత్ కుమార సంహితలో చెప్పబడుతుంది. సరే, ఇక్కడ సమయమతం వచ్చింది. ఈ సమయమతంలో ఏమిటి, సమయాన్ని ఎందుకు పేరు వచ్చింది? సమయాచారము అని. సమయాచారంలో కైవల్య ప్రాప్తి, ద యూనిఫికేషన్ విత్ బ్రహ్మన్ ఈజ్ ద గోల్ ఫర్ ద సమయాచార. సమయాచారుల గమ్యం ఏమిటి? బ్రహ్మతో కలవడం, అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకోవడం. ఫర్ దెమ్ సుభగ పంచక అనుంది. సుభగ పంచక. వాట్ ఈస్ ద సుభగ పంచక అంటే, హూ ఆర్ ది సేజెస్ హూ హావ్ గివెన్ హిమ్ దిస్ కైవల్య ప్రాప్తి త్రూ ది సమయాచార? సమయాచారం ద్వారా కైవల్య ప్రాప్తిని బోధించినటువంటి ఋషులు ఎవరు? సుభగ పంచకం. ఎవరా సుభగ పంచకము? సనక, సనందన, సనత్ కుమార, వశిష్ఠ, సుఖ సంహిత. సనత్ కుమార సంహిత, సనక సంహిత, సనంద సంహిత, వాసిష్ఠ సంహిత, సుఖ సంహిత. ఈ సుఖ సంహితనే మళ్ళీ మనము సూత సంహితగా చదువుకో. సూర్యమండల మధ్యస్థం దేవీ త్రిపుర సుందరీ పాశాంకుశ ధనుర్బాణం ధారయంతి ప్రపూజయేత్. ఇది వాళ్ళ తాలూకా ధ్యాన శ్లోకం. ఏమిటి? సమయాచార మతము యొక్క ధ్యాన శ్లోకం. సూర్యమండల మధ్యస్థం దేవీం త్రిపుర సుందరీం పాశాంకుశధరం ధ్యారయన్ పాశాంకుశ ధనుర్బాణాన్ ధారయంతీం ప్రపూజయేత్. సమయ సిస్టంలో శివ అండ్ శక్తి. The Shiva is called Samayan and Shakti is called Samaya. Samaya, Samayan. Samayan, Samaya. Shiva, Shakti. ఈ రెండు వేరా కాదని తెలుసుకోవడమే దీని తాలూకా తాత్పర్యం. సమయ హ్యాస్ గాట్ 5-fold ఈక్వాలిటీ. 5 రకములైనటువంటి విడదీయరాని ఏకతత్వాన్ని బోధిస్తోంది శివునికి, శక్తి. ఏమిటిట ఏకత? అందుకే సమయ ఆచారం అంటే, సమయ అంటే సామ్య ఆచారం. సామ్యం అంటే సిమిలారిటీ, ఆల్మోస్ట్ ఐడెంటికలీ ఈక్వల్ అంటాం కదా, అది సామ్యము అంటాం. ఈ సామ్యాన్ని అనుసరించే వాళ్ళు సమయ ఆచార్యులు. సహ మయా, ద బ్రహ్మన్ ఈజ్ విత్ మీ ఓన్లీ, బ్రహ్మన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ అనే దానిలో సమయాచారము, సామ్యాన్ని పాటిస్తారు. ఏమిటి ఈ సామ్యాలు? అధిష్టాన సామ్యం, అనుష్ఠాన సామ్యం, అవస్థా సామ్యం, రూప సామ్యం, నామ సామ్యం. మళ్ళీ చెప్తామని. అధిష్టాన సామ్యం, దట్ మీన్స్ ద లోకస్ వేర్ దే ఆక్యుపై ఈజ్ ద సేమ్. అంటే ఎక్కడ శివుడో అక్కడే శక్తి, ఎక్కడ శక్తియో అక్కడే ప్రదేశము, లోకస్ ఒక్కటే. అంటే ఏమిటి? శివతత్వము సర్వవ్యాపకము, శక్తితత్వము కూడా సర్వవ్యాపకం. ఇది అధిష్టాన సామ్యం. అనుష్ఠాన సామ్యం, వాళ్ళ అనుష్ఠానం అంటే వాళ్ళు ఎంగేజ్డ్ ఇన్ ద వర్క్. వాట్ వర్క్ దే ఆర్ ఎంగేజ్డ్? దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ సృష్టి or creation. Both are engaged in the same work. This is called Anusthana Samya. మూడవది అవస్థా సామ్య. ఈ ముగ్గురుకు త్రిగుణాతీతులు కదా ఈ రెండు శక్తులు. అన్ని అవస్థలకు అతీతమైన ఏకైక తురియ అవస్థలో రెండు ఉన్నాయి కాబట్టి అవస్థా సామ్యం. రూప సామ్యం. రూపసామ్యం అంటే ఏమిటి? శివశక్తి అనేటటువంటివి ఫీమేల్ మేల్ కౌంటర్ పార్ట్స్గా కాకుండా రెండు సారూప్యంగానే దర్శించాలి. ఇది సమయాచారం మొత్తం చెప్తుంది.
ద్వైతంలో ఎలా ఉంటుంది? ఓహో, శివుడు ఇలా ఉంటారు, పార్వతి అమ్మవారు ఇలా ఉంటారు, వీరిని నేను ఉపాసిస్తాను, వీరు వేరు నేను వేరు. సమయాచరణలో అలా ఉండదు. రూప సామ్యం ఇంకా నామ సామ్యం, సిమిలారిటీ ఇన్ ద నేమ్స్. ఏమిటి? శివ శివా అంతే తేడా. శివ మరొక మాత్ర అకారాన్ని చేరిస్తే శివా అవుతుంది. అంటే నామ సామ్యం, అధిష్టాన సామ్య, అనుష్ఠాన సామ్య, అవస్థా సామ్య, రూప సామ్య, నామ సామ్య. అధిష్టానం సర్వవ్యాపకం, ఒకటే ప్లేస్ ఇద్దరిది. అనుష్ఠాన సామ్యం, దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద సేమ్ వర్క్, దట్ ఈస్ ద క్రియేటివిటీ. అవస్థా సామ్యం, దే ఆర్ ఇన్ ద తురియ అవస్థ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బియాండ్ ది రెగ్యులర్ అవస్థ. Rupa Samyam, because they belong to there is only one Rupa, there are no two Rupas. In fact, there is no Rupa, Arupa, that is the Rupa Samyam. Nama Samyam, similarly, names also are this. ఇప్పుడు షట్చక్రాలు ఏర్పడ్డాయి. ఈ షట్చక్రాలు ఈ సమయాచారంలో మనం చూస్తున్నాం. మహీమూలాధారే అనే శ్లోకంలో ఈ షట్చక్రాలలో ప్రతి చక్రంలో కూడా, అంటే మూలాధార చక్రము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, తర్వాత అదే ఆకాశతత్వము, ఆజ్ఞాచక్రము, వీటన్నిటిలో కూడా శివ శక్తి ఆర్ బ్యాలెన్స్డ్ అండ్ దే ఆర్ ఈక్వల్లీ డిస్పోజ్డ్. దట్ ఈస్ ది సమయ. శివ అండ్ శక్తి స్టే టుగెదర్ ఇన్ ది సాదాఖ్య కళ. వాట్ ఈస్ దట్ సాదాఖ్య కళ? ఈ వెన్నుపాములోంచి కుండలిని శక్తి ద్వారా మీదకు పోగా సహస్రారాన్ని చేరి ధ్యానంలో పొందినటువంటి స్థితి సాదాఖ్య కళ అంటారు. దానినే బిందుస్థాన లేక సహస్రారం. మూడు ఒకటే. శివశక్తి టుగెదర్నెస్. ఏం చెప్తున్నారు? సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. పత్యా సహ రహసి విహరసే. పత్యా సహ పతితో కూడా, రహసి అంటే వెరీ ప్రొఫౌండ్లీ. మన రహస్యం అంటే చెప్పకూడదని కాదు, మనకు ఇతర గురువులు బోధిస్తే గాని తెలియరానిది, అంత సులభంగా అవగాహన అవనటువంటి దానిని రహస్యం అంటారు. అటువంటి స్థితిలో రహసి పత్యాస విహరసే. శివ అండ్ శక్తి స్టే టుగెదర్ ఇన్ ది సాదాఖ్య కళ. దీన్ని సాదాఖ్య కళ. ఎందుకు? సదాశివుడు ఈ శక్తి రెండు కలిసి ఉన్న స్థితిని సాదాఖ్య కళ అంటారు. దీనినే బిందుస్థాన అంటారు. చూడండి, ప్రపంచంలో ఏ సర్కిల్ కానీ గ్లోబ్ కానీ 3 డైమెన్షనల్గా వచ్చినా వాటికి కేంద్రం అనేది లేనిదే ఆ గ్లోబ్ ఉండదు. అంటే ఆ కేంద్ర బిందువు నుంచే ఎంతో కొంత డైమెన్షన్లో డయామీటర్ తీసుకుంటే ఒక సర్కిల్ అయినా గ్లోబ్ అయినా ఏర్పడుతుంది. అంచేత ఆ బిందుస్థాన ఈస్ ద సెంటర్ పాయింట్ ఆర్ ద వెరీ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ శివ అండ్ శక్తి టుగెదర్. సమయాచార వర్షిపర్స్ ద ఫోర్ఫోల్డ్ యూనిటీని చూస్తారు పూజలో. ఏమిటది? ఆమ్ని ప్రజెంట్ బ్రహ్మంలో 4 రకాలుగా వర్షిప్ చేస్తారు. పిండాండ బ్రహ్మాండయోర్ ఐక్యం. అంటే పిండాండము బ్రహ్మాండము ఒక్కటే. పిండాండం అంటే వ్యష్టి, బ్రహ్మాండం అంటే సమష్టి. వ్యష్టియే సమష్టి, సమష్టియే వ్యష్టి. వ్యష్టిలో ఏవేవి పంచభూత తత్వాలు, ఈ దేవతా శక్తులు, ఇంద్రియాలకు ఉన్నాయో సమష్టిలో కూడా అవే ఉన్నాయి. పిండ బ్రహ్మాండయోరైక్యం లింగ సూత్ర మనోర్ అపి. లింగ శరీరము ఇది, సూత్రము గొప్ప అది ప్రాణతత్వం. ఈ లింగ శరీరంగా కారణ శరీరంగా ఉన్నటువంటి ఇది, ఆ సూత్రాత్మగా ఉన్నటువంటి ఆ హిరణ్య గర్భ రెండు ఒక్కటి. స్వాప వ్యాకృతి కారిక్యం క్షేత్రజ్ఞ
పరమాత్మనో. అది శ్లోకం. పిండాండ బ్రహ్మాండయోరైక్యం లింగ సూత్ర మనోరపి స్వాపా వ్యాకృతి కారిక్యం క్షేత్రజ్ఞ పరమాత్మను. ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మ. ఇక కుండలిని దగ్గరకు వద్దాం. కుండలిని దగ్గరకు వస్తే మనకు తెలుసు, భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత. భుజంగము అంటే పాము, పాము రూపములో మూలాధారము క్రింద భాగంలో సమ్యక్ ఆశ్రిత, సమాశ్రిత. కుండలిని is where కుండలిని is not this సుషుమ్న. కుండలిని is 3.5 coils. 3.5 కాయిల్స్ ఉన్నటువంటి కుండలిని మూలాధార చక్రం కింద ఒక చుట్లు చుట్టుకున్నటువంటి పాములాగా సమ్యక్ ఆశ్రిత. భుజంగాకార రూపేణ మూలాధారం సమ్యక్ ఆశ్రిత. శక్తి కుండలిని నామా బిసతంతు నిభాసుభ. ఆ కుండలిని శక్తి అనే పేరు కలిగినటువంటిది. తామరతూడులో ఉండేటటువంటి సన్నపు దారం ఎలా ఉంటుందో అలా ఉండి 3.5 చుట్లు ఉంటుంది. అది ప్రకాశిస్తూ ఉంటుంది. నిభాసుభ అంటే లైక్ ఏ స్పార్క్, విద్యుత్ మెరుపులాగా. మూలాకందం ఫణాగ్రేణ దంష్ట్రా కమలకాండవత్ ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్రం సమాశ్రిత. ఏంటంటున్నారు? ఈ కుండలిని అనేటటువంటిది, ట్రై టు అండర్స్టాండ్, ఇమాజిన్. These are imaginary. There's nothing there. If you go and decide, you don't find any serpent with 3.5 coils there. This is an energy plane which is called the nikshiptamainatuvanti nidraanamainatuvanti energy plane ni 3.5 coils ga ఊహిస్తున్నారు. ఈ 3.5 కాయిల్స్ ఎక్కడున్నాయి? మూలాధారం కన్నా క్రిందన ఉన్నాయి. ఇక్కడ ఉండి ఈ 3.5 చుట్లు ఉన్నది ఈ టెయిల్ భాగము మళ్ళీ నోట్లో వెళ్ళి ఉన్నది. మూలకందం ఫణాగ్రేణ దంష్ట్వా కమలకాండవత్ ముఖేన పుచ్చం సంగృహ్య. ముఖముతో పుచ్చం తోకను సంగృహ్య బ్రహ్మరంధ్రం సమాశ్రిత. ఈ శక్తి అక్కడే ఉంటుందా? అక్కడ నుంచి బ్రహ్మరంధ్రం అంటే అంటీరియర్ ఫాంటనల్ వరకు దిస్ కెన్ ఎక్స్టెండ్ అప్వర్డ్స్. అండ్ వెన్ ఇట్ ఎక్స్టెండ్స్ అప్వర్డ్స్ ఇన్ ద యోగ సాధన, then one realizes the unification of the Shiva and Shakti, which is the Nirvana. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ శ్లోకము? వామకేశ్వర తంత్రం. మాయా కుండలిని క్రియ మధుమతి కాళీ కమలమాలిని మాతంగో విజయ జయ భగవతి దేవి శివ శాంభవి శక్తి శంకర వల్లభ త్రినయన వాగ్విధిని భైరవి హ్రీంకారి త్రిపుర పరామయీ మాతా కౌమారీ ఇత్యపి. లఘుస్తవంలో కాళిదాసు గారు రాజు. ఈమెని ఎలా స్తుతించవచ్చుట? మాయా, కుండలిని, ప్రియా, మధుమతి, కాళీ, కమలమాలిని, మాతంగి, విజయ, జయ, భగవతి, దేవి, శివ, శాంభవి, శక్తి, శంకర వల్లభ, త్రినయన, వాగ్విధిని, భైరవి, హ్రీంకరి, త్రిపుర పరామయీ మాతా కౌమారి ఇత్యపి. లఘుస్తవం కాళిదాసు రాసిన శ్లోకంలో ఈ అమ్మవారిని కుండలిని శక్తిని స్తుతించారు. కుండలిని అంటే ఇంతకీ ఏమిటండి? కుండలిని అంటే జీవాత్మ. కుండలిని శక్తి అంటే జీవాత్మలోనున్నటువంటి శక్తి. ఈ జీవాత్మలోనున్నటువంటి శక్తి బాగా ఉత్థితమై మీదకు వెళ్ళి పరమాత్మలో సహస్రారంలో కలవడమే సమయాచారం. అదే నిర్వాణం. అంటే
జీవాత్మ పరమాత్మ ఐక్యతయే ఏదైతే అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అని బోధించబడినదో ఆ జీవ బ్రహ్మ ఏకత్వాన్నే ఈ కుండలిని విద్య కూడా బోధిస్తుంది. కుండలిని విద్యలో కుండలిని అనేటటువంటి జీవాత్మ యొక్క నిద్రాణమైనటువంటి శక్తిని యోగ సాధన ప్రక్రియ ద్వారా ఉత్థితం చేసి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అది అగ్ని, తర్వాత ఆకాశము, ఆజ్ఞా చక్రాల వరకు పోయి అది దాటి పరమాత్మ స్థానమైనటువంటి సహస్రారాన్ని చేరడాన్ని సమయాచారము. సాధక ఆర్ ద ప్రాక్టీషనర్ ఆఫ్ సమయాచార and realize the Brahman after awakening the Jivatma Shakti or Kundalini Shakti, the serpent power. అంటే ఇక్కడ ఒక పాము రూపంలో ఉన్నదని ఊహించుకున్నటువంటి మనందరం జీవాత్మలే. మనలో నిద్రాణంగా ఈ పరమాత్మ శక్తి గలదు. ఈ పరమాత్మ శక్తిని మనం తెలుసుకోవటం లేదు. లౌకికంగా ఈ జీవాత్మగా దేహేంద్రియ సంఘాతంతో వ్యవహరిస్తుంది. అలా వ్యవహరించకుండా ఈ దేహేంద్రియ సంఘాతానికి అతీతంగా ఈ జీవాత్మ మనం ఈ చక్రాలన్నింటినీ, అంటే రకరకముల ఇంద్రియాలు, మనస్సు, ఈ బుద్ధి అనేటటువంటి ప్లేన్లన్నిటినీ బాగా అర్థం చేసుకుని దాటి మీదకు పోతే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎదిగితే అప్పుడు రియలైజేషన్ ఆఫ్ బ్రహ్మన్, జీవ బ్రహ్మ ఏకత్వాన్ని పొందుతాడు. మూలాది బ్రహ్మరంధ్రాంతం మూల విద్యా విభావయేత్. మూలాది మూలాధార చక్రం నుంచి బ్రహ్మరంధ్రం, అంటే బ్రహ్మరంధ్రాంతం అంటే ఆ టాప్ లో ఉన్న సహస్రార కమలం బ్రహ్మరంధ్రం వరకు మూల విద్యా విభావయేత్. ఈ ప్రైమరీ నాలెడ్జ్ మూల విద్య అంటే విచ్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ ఆల్ నాలెడ్జెస్ ఆర్ ది కుండలిని విద్య విభావయేత్. పూజ్యత్ ఆదిత్య సంకాశం, ఉదయిస్తున్నటువంటి సూర్యుని వంటిది. తతి కోటి, ఆ కిరణాలు ఎన్నో ఉన్నాయి. సమప్రభం తత్ప్రభ పాటలా వ్యాప్తం, తత్ప్రభ పటలా వ్యాప్తం శరీరం అపి చింతయేత్. శుభగోదయము అనేటటువంటి గౌడపాద వారు రాసినటువంటి శుభగోదయంలో ఉన్నటువంటి శ్లోకం ఏం చెప్తుంది? మూలాది బ్రహ్మరంధ్రాంతం, మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు మూల విద్య అని తెలుసుకొని ఈ మూల విద్య విభావయేత్, భావించాలి. భావించి పూజ్యదాదిత్య సంకాశం, ఉదయిస్తున్నటువంటి సూర్యుని వంటిది. తతి కోటి, కిరణాలు కోటి కోటి. సమప్రభం తత్ప్రభా పటల, ఆ కాంతి యొక్క పటలములు అంటే పుంజములు. వ్యాప్తం శరీరం అపి చింతయేత్, అంటే ఆదిత్య కిరణాలు లాగా ఈ కుండలిని శక్తి యొక్క సకల ఈ కిరణములు, ఈ శక్తి కిరణాలన్నీ కూడా శరీరం అపి వ్యాప్తం చింతయేత్, శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి అని నేర్చుకో, అని భావన చెయ్యి, అని ధ్యానం చెయ్యి. చింతయేత్ అని ఉపాసన. బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సద్గురు, అంటే ఒక గురు కటాక్షం ఈ కుండలిని శక్తిని మనము ఎవేకన్ చేసుకోవచ్చు. ఎవేకన్ చేసి నేను జీవాత్మను జీవాత్మగా ఉండిపోకుండా నేను పరమాత్మనే అని తెలుసుకోవడమే గురుపదేశము. ఈ గురుపదేశమే ఇక్కడ జరుగుతుంది. మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అంటే నీ తాలూకా యూనియన్ని అక్కడ చూడగలుగుతున్నాను, నేర్చుకుంటాను, భావన చేస్తాను, ధ్యానం చేస్తాను. ఏ షట్చక్ర ద్వారా ప్రయాణం. ఈ ప్రయాణం షట్చక్రాస్ రీచెస్ ద సహస్రార ఫైనలీ ఫ్రమ్ ద మూలాధార.
అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోతుందా? దట్ సైకిల్స్ బ్యాక్ టు ద మూలాధార. అంటే ఇక్కడి నుంచి ఈ శక్తి స్వరూపాలను తెలుసుకొని పరమాత్మ ఏకత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మను మళ్ళీ జీవాత్మలోకి తీసుకొచ్చి ఇలా సైక్లికల్గా ధ్యానం చేయడం ఏదైతే ఉన్నదో అదే ఈ షట్చక్ర విద్య. సైక్లికల్గా ఉండడం వలన దీన్ని చక్రము అని చెప్పు. హ్యూమన్ బాడీలో సుషుమా నాడి ఇందాక చెప్పుకున్నాం, మనం బొమ్మ కూడా చూసుకున్నాం. సెంటర్లో వెన్నుపాము అని ఉంది కదా, దానిని సుషుమా నాడి అంటారు. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్పైన్ టు ద బ్రెయిన్. ఫ్రమ్ ద స్పైన్ టు ద బ్రెయిన్. బేస్ ఆఫ్ ద స్పైన్ అంటే వెన్నుపాము తాలూకా చిట్ట చివరి భాగం నుంచి బ్రెయిన్ తాలూకా టాప్ పార్ట్ వరకు వెళుతుంది. దిస్ అసెండింగ్ ఛానల్ అంటే మీదకు వెళ్తున్నటువంటి ఛానల్ ఏదో దీనిని మెడికల్గా దీన్ని మోటార్ సిస్టమ్ సెన్సరీ సిస్టమ్ అంటారు. అసెండింగ్ ఛానల్స్ ఆర్ కాల్డ్ ది సెన్సరీ సిస్టమ్, సెన్సరీ ట్రాక్స్, సెన్సరీ ఛానల్స్. అంటే కింద నుంచి మీదకు బ్రెయిన్కు ఇన్పుట్ వెళ్ళేవి. దీనిని చిత్రిణి అంటారు. దీనిని చిత్రిణి మార్గము అన్నారు వాళ్ళు యోగీశ్వరుడు. వాళ్ళు చిత్రిణి మార్గము. ఇక్కడ మెడికల్ టెర్మినాలజీలో సెన్సరీ ట్రాక్ట్స్ రిప్రజెంటింగ్ ద లూనార్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ. శరీరంలో ఉండేటటువంటి చల్లని ఎనర్జీ, సెన్సరీ ఇన్పుట్స్ ఆర్ ఆల్ కూల్. దట్స్ వై దాన్ని ఏం చేశారు? చంద్రుని ఎనర్జీతో ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ దిస్ ఇస్ అనదర్ ఛానల్. ఇదే సుషుమ్నా నాడిలో మరొక ఛానల్. ఆ ఛానల్ ఏమిటి? ఇక్కడి నుంచి ఆర్డర్స్ బ్రెయిన్ నుంచి కిందకి అవయవాలకు వ్యాపిస్తుంది. అటువంటి దీనిని మోటార్ ట్రాక్ట్స్ ఆర్ మోటార్ ఛానల్ అన్నారు. దానిని వర్జిని అన్నారు. ఇక్కడ వీళ్ళు మోటార్ ట్రాక్ట్స్ ఏమిటన్నారు? వర్జిని అన్నారు. సెన్సరీ ట్రాక్ట్స్ ఏమిటన్నారు? చిత్రిణి అన్నారు. చిత్రిణి ఏం చేస్తుంది? కాళ్ళ దగ్గర నుంచి, కాలి వేళ్ల దగ్గర నుంచి, చేతి వేళ్ల దగ్గర నుంచి, కాళ్ళ దగ్గర నుంచి, చెవుల దగ్గర నుంచి అన్ని ఇన్పుట్స్ని బ్రెయిన్ వైపుకి తీసుకెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ సెన్సరీ ఇన్ఫ్లో, ఆల్సో కాల్డ్ చిత్రిణి. చిత్రిణి అనేటటువంటి ఛానల్. ఈ వర్జిని అనే ఛానల్ ఏమిటి? మోటార్ అవుట్ఫ్లో ఫ్రమ్ ద బ్రెయిన్ టు ద స్పైనల్ కార్డ్ టు ద వేరియస్ నర్వ్స్ అండ్ టు ద ఫింగర్ టిప్స్. ఇలా మూవ్ చేస్తున్నాను అంటే వర్జిని. నేను ఇక్కడ స్పర్శ తెలుసుకుంటున్నాను అంటే చిత్రిని. ఈ చిత్రిని ఇక్కడ నుంచి బ్రెయిన్ వరకు, వర్జిని ఏమో మీద నుంచి కింద. చిత్రిని లూనార్ ఎనర్జీ అన్నారు, అంటే చల్లని మార్గము అన్నారు. ఇది వర్జినిని మోటార్ ఎనర్జీ అంటే క్రియ కదా, సోలార్ ఎనర్జీ అన్నారు. సో ఈ రెండు కూడా ఈ మేరుదండ అర్ధ వెన్నెముక లోపల సుషుమ్నా అనే నాడి లేక స్పైనల్ కార్డు ద్వారా వస్తాయి. ఎంత డీటెయిల్డ్గా వాళ్ళు చెప్పగలుగుతున్నారు చూడండి. ఇట్ రిప్రజెంట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ద 3 గుణాస్. ఈ ఫ్లో ఎలా ఉంటుందట? మళ్ళీ మన గుణాలను బట్టి ఆధారపడి ఉంటుంది. తమో గుణం ఉన్నవాడికి ఈ స్పర్శ జ్ఞానాలు, స్పర్శేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు బాగా పనిచేయవు. రజోగుణం ఉన్నవాడికి ఓవర్ యాక్టివ్గా పనిచేస్తుంది. సత్వగుణంలో ఉన్నవాడికి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే ది స్పైనల్ ఇన్ఫ్లో అండ్ ది మోటార్ అవుట్ఫ్లో, ద చిత్రిని అండ్ ద వర్జిని, ది లూనార్ అండ్ ది సోలార్ ఆర్ dependent upon the type of guna the person has. What are the gunas here? Ragunam, yogunam, tamam. సత్వగుణ ప్రధానమైన వారికి చిత్రిని ఛానల్స్ చాలా డల్గా ఉంటాయి. అలాగే విర్జిని ఛానల్స్ మోటార్ అవుట్లో చాలా స్లోగా ఉంటాయి. రాజసిక్ గుణం ఉన్న వాళ్లకు చిత్రిని ఛానల్స్ ఓవర్ యాక్టివ్గా ఉంటాయి. ఓవర్ ఎంథూజియాజం to grasp everything from the outside world, also react to the outside. అంటే పైనుంచి విషయగ్రహణం చాలా
అతీతంగా కావాల్సిన దానికన్నా ఎక్కువగాను, అలాగే ఓవర్గా రియాక్ట్ అవడం, కోపము, ఉద్రేకము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఇలా రాజసిక గుణాలన్నీ కూడా ఈ వర్జిని ద్వారా. ఇక ఎవరైతే సత్వగుణ ప్రధానులో వాళ్ళకు ఈ చిత్రిని, ఈ వర్జిని సమముగా ఉంటాయి. సమయాచారంలో ఏం చెప్తున్నారంటే నీ చిత్రిని శక్తిని, నీ వర్జిని శక్తిని సమంగా ఉంచుకో. ఇలా సమంగా ఉంచి సాధన చేస్తే, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే, శమధమాదులను కలిగి ఉంటే, ఉపరతి తిక్షా సమాధానాలను ప్రాక్టీస్ చేస్తే ఈ చక్రాల గుండా నీవు సహస్రారానికి చేరుకొని పరమాత్మతత్వంతో ఏకవుతావు అంటూ చెప్తావు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మేరుదండ. మేరుదండ ఈస్ ది వెన్నెముక ఆర్ ద స్పైనల్ కోలం, ద వర్టిబ్రల్ కోలం. స్పైనల్ కార్డ్ ఇస్ ది సాఫ్ట్ పార్ట్, వర్టిబ్రల్ కోలం ఇస్ ద హార్డ్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనము? చిత్రిని, వర్జిని. Sensory input, motor output. Where are they? They are in the spinal column. What is the channel? Spinal cord. For ascending as well as descending. మీదకి వెళ్ళేవి, కిందకు వచ్చేవి, బ్రెయిన్ వరకు వెళ్ళి వచ్చేవి. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మూలాధారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీనినే, ఈ మూలాధారాన్ని కుండయోని అంటారు. ఏంటంటారు మూలాధారాన్ని? కుండ యోని. ఆ యోని ఈజ్ ఆరిజిన్. కుండ యోని అంటే మూలాధారం ఒక కుండముగా అంటే ది కాంపాక్ట్ పాయింట్. కుండ యోని ఆర్ ఆధార కుండ. దీనినే ఆధార కుండ అని కూడా అన్నారు. రిప్రజెంట్ ది ఎర్త్ ఎలిమెంట్ ఆఫ్ ద బాడీ. మహీం మూలాధారే. మూలాధారములో మహి అంటే భూతత్వంగా ఉన్నావు. అదే ఇక్కడ చెప్తున్నారు కుండలినిలో. సో ది ఎంటైర్ కుండలిని ఎనర్జీ ఈజ్ ఛానలైజ్డ్ త్రూ ద స్పైనల్ కార్డ్. అంటే చిత్రిని, వర్జిని అనేటటువంటి రెండు ఛానల్స్ ద్వారా ఈ మీదకు వెళ్ళేవి, క్రిందకు వచ్చేవి. సెన్సరీ అప్వర్డ్, మోటార్ డౌన్వర్డ్. ఇవేమో సత్వరజస్తమో గుణాల ప్రకారంగా అవి వాటి పనులు చేస్తూ ఉంటాయి. వీటికి ఆధారం ఏమిటి? మూలాధారం. ఈ మూలాధారాన్నే మహి లేక భూతత్వము, ఎర్త్ ఎలిమెంట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద మూలాధార. మహిం మూలాధారే. ఇట్ రీచెస్ అప్ టు ద సటిల్ ఓపెనింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్. దట్ ఈస్ కాల్డ్ ది బ్రహ్మరంధ్ర. Brahmarandra is an imaginary hole. There is no hole there. That is called the Brahmarandra. It represents the seat of pure consciousness. Okay? ఇది కాకుండా ఈ సుష్మానాడికి ఇరుపక్కల ఇడ, పింగళ అనేటటువంటివి ఉన్నాయి అని ముందు చెప్పుకున్నాం. ఇడ అనేటటువంటిది పారాసింపథటిక్ అని, పింగళ అనేటటువంటిది సింపథటిక్ అని, పారాసింపథటిక్ ఇన్హిబిటరీ లేక బ్రేక్ అని, సింపథటిక్ స్టిమ్యులేటరీ ఆర్ యాక్సలరేటర్ అని ముందు మనం తెలుసు. ఈ సుష్మానాడికి ఎడమ పక్కగా ఇడ, కుడి పక్కగా పింగళ ఉంటాయి. అయితే అలా ఉండిపోతాయా? ఉండవు. కుడి ఎడమ అవుతాయి. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు క్రాస్ చేస్తాయి. ఎక్కడెక్కడైతే ఇడ, పింగళాలు క్రాస్ చేస్తాయో ఈ స్పైనల్ కార్డ్ని క్రాస్ చేస్తాయి కదా. అవి స్పైనల్ కార్డ్ని క్రాస్ చేసినటువంటి స్థానాన్ని యుక్త త్రివేణి అంటారు. యుక్త త్రివేణి అంటే ది ఇడ and the pingala are joining the spinal cord in certain places, and again they go like that, or left to right, right left, and again join. Those are called yukta triveni. Emtayindi? On the left side is the ida, ఎడం పక్క, కుడి పక్క పింగళ. ఈ ఇడా పింగళ అనేటటువంటివి మీదకు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యస్థంలో తారుమారవుతాయి. కుడి ఎడమవుతుంది. అవి స్పైనల్ కార్డ్ లేక సుష్మానాడి లేక బ్రహ్మనాడి అనే దాన్ని క్రాస్ చేస్తాయి. ఆ క్రాస్ చేస్తున్నటువంటి పాత్రను యుక్త త్రివేణి. ఈ మూలాధారం అనేటటువంటిది ఎక్కడైతే ఇడా పింగళాలు స్టార్ట్ అవుతాయో, ఎక్కడైతే సుష్మానాడి ఆరంభమవుతుందో, ఆ మూడు కలిసి ఉన్నటువంటి సెంటర్ పాయింట్ ఒకటి ఏదైతే లోయర్ మోస్ట్ ఉందో
దానిని అమావాస్యతో పోల్చారు. అంటే అక్కడ టోటల్ డార్క్నెస్, ఇంకా ఎనర్జీ మేనిఫెస్ట్ కాలేదు, అక్కడి నుంచే ఎనర్జీ స్టార్ట్. ది అమావాస్య న్యూ మూన్ సింబలైజ్డ్ బై ద యుక్త త్రివేణి ఎట్ ద బాటమ్ ఆఫ్ ద మూలాధార. ఓకే, స్ట్రీమ్స్ రిఫర్డ్ హియర్ వెరీ సటిల్. ఇవి చాలా సూక్ష్మంగా, కంటికి కనబడనంత సూక్ష్మంగా ఉంటాయి. ఇడ పింగళ. దీనిని వ్యష్టి నుంచి సమష్టికి మారిస్తే వాళ్ళు ఎలా చూశారు అంటే, ఇడ అంటే గంగా అని, పింగళ అంటే యమున అని, సుషుమ్న అంటే సరస్వతి అని, ఈ త్రివేణి సంగమమే యుక్త త్రివేణి అని మనం చెప్పుకుంటున్నాము సమష్టిలో అన్నారు. ఇడ గంగా, యమునా రివర్, గళ, సరస్వతి, సుషుమ్న, all the three together, when they join in a place called Prayaga or Triveni, it is called the Yukta Triveni. కుండలిని ఏ విధంగా ఉంటుంది? కాయిల్డ్ సర్పెంట్, అంటే చుట్లు చుట్టుకున్న పాము వలె, స్లంబరింగ్ ఇన్ ద బేసల్ సెంటర్. స్లంబరింగ్ అంటే నిద్ర. స్వపిషి కులకుండే కుహరిణి అంటూ రాబోయే శ్లోకంలో చెప్తారు 10వ శ్లోకం. స్వపిషి నిద్రిస్తున్నావు, కులకుండే, ఇదిగో ఆ కుండలిని, కులకుండం ఉంది కదా, ఆధార కుండము, ఆధార కుండం నందు స్వపిషి నిద్రిస్తున్నావు. 3.5 చుట్లు. ఈ 3.5 చుట్లు ఏమిటివి? ఈ 3.5 శక్తి చుట్లలో ఉన్నటువంటి ఈ శక్తిని గురు ఉపదేశం ద్వారా, శాస్త్ర ఉపదేశం ద్వారా, శ్రీ విద్య ద్వారా విమర్శ చేయాలి. విమర్శ అంటే డెలిబరేషన్, అంటే విమృశతాత్మన అంటాం కదా, విమర్శ చేయడం. విమర్శ చేయడం అంటే దానిని చక్కగా ఎనలిటికల్గా ఆలోచించి చూడడం. ఈ శ్రీ విద్య అరౌజ్ ద కుండలిని. దిస్ విమర్శ ఈజ్ ఇనిషియేటెడ్ బై ద గురు. దెన్ వాట్ హ్యాపెన్స్? ఈ కుండలిని అరౌజ్ అవుతుంది. అరౌజ్ అయ్యి పాము అన్కాయిల్ అయిపోతుంది. అంటే కాయిల్డ్గా నోట్లో తరతాలుగా తోక పెట్టుకుని నిద్రిస్తున్నట్టుగా ఉన్నటువంటి కుండలిని శక్తి నిద్రాణంగా ఉన్నది ఉత్థితమవుతుంది, జాగృతమవుతుంది, అన్కాయిల్ అవుతుంది. అన్కాయిల్ అయ్యి ఏంటవుతుంది? ఇట్ ఎసెండ్స్ త్రూ ద సుషుమ్న, అంటే స్పైనల్ కార్డ్ ద్వారా వెళ్తుంది. అలా వెళుతూ వెళుతూ వెళ్ళగా వెళ్ళగా ఈ 6 చక్రాలను, 6 ప్లేన్స్ ఆఫ్ ఎనర్జీని దాటుకొని సహస్రారం వరకు వెళ్తుంది. ఈ సహస్రారంలో శక్తి ఈజ్ యాక్చువలైజ్డ్ ఇన్ ద సెంట్రల్ కెనాల్ ఆఫ్ సుషుమ్న. అండ్ ఇక్కడ ఏంటవుతుంది? గురుస్ ఇనిషియేషన్ ఆర్ శ్రీ విద్య ఇనిషియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యము. ఈ శ్రీ విద్యను మనము ఉత్థితం చేయడానికి, అంటే కుండలిని ఉత్థితం చేయడానికి. సుషుమ్న యాక్చువలైజ్డ్ పవర్ ఈజ్ నట్. దీని సుషుమ్నను ఉత్థితం చేయడం అంటే విమర్శ అన్నారు వాళ్ళు. విమర్శ అంటే ఆలోచన, తప ఆలోచనే అని మనం చదువుకున్నాం కదా. అంటే తపస్సు చేస్తారు, అంటే ఆలోచించారు. విమర్శ సెంట్రల్ ఛానల్ సుషుమ్న అనేటటువంటిది ఏం చేస్తుంది? సుషుమ్న శరీరంలో సర్వ భాగాలకు తాలూకా శక్తిని పంచుతుంది. వాటి ద్వారా ఆయా భాగాలు ఆయా పనులను చేస్తూ ఉంటాయి. షట్చక్రాల పేర్లు ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, తరువాత అనాహతము, ఆ తరువాత విశుద్ధము, ఆజ్ఞ, ఆ తరువాత సహస్రం. గురుగారు ఏం చెప్పారు? మహీం మూలాధారే కమపి మణిపూరే జలతత్వాన్ని వెంటనే చెప్పారు. కానీ యాక్చువల్గా ఈ కుండలిని విద్యలో ముందు మహీం మూలాధారే స్వాధిష్టానము, స్వాధిష్టానం తరువాత మణిపూరము. పర్వాలేదు, అది పంచభూతముల యొక్క దీన్ని బట్టి ఆర్డర్లో ఏం చెప్పారు, అది కుండలిని విద్యలో అలా ఉన్నాయి. అన్నీ ఒకటి. సహస్రారము అంటే 1000 పెటల్స్ ఉన్నటువంటి, అంటే 1000 రేకులు కలిగినటువంటి పద్మం. ఇక్కడ మళ్ళీ 3 గ్రంథులు చెప్పుకున్నాం. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. వాట్ ఆర్ దీస్ గ్రంథీస్? బ్రహ్మగ్రంథి అనేటటువంటిది సిచ్యువేటెడ్ ఆఫ్టర్ ద ఆధార అండ్ స్వాధిష్టానం. కిందనే ఉంటుంది
మూలాధారం ఆర్ ఆధార చక్రం, దాని మీద స్వాధిష్టాన చక్రం. ఈ రెండింటిని దాటిన వెంటనే బ్రహ్మగ్రంథి ఉంది. ఆ గ్రంథి దగ్గర ఈ ఇడా పింగళ క్రాసింగ్ జరుగుతుంది. అంచేత దాన్ని బ్రహ్మగ్రంథి అన్నారు. దీనిని స్వాధిష్టాన చక్రము ఆధార చక్రము పైన ఉన్నటువంటి ప్లేన్లో బ్రహ్మగ్రంథి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏమిటొచ్చాయి? మణిపూరము అనాహతము వచ్చాయి. ఆ రెండు చక్రాల దగ్గర మళ్ళీ ఇవి క్రాస్ అవుతాయి, ఇడా పింగళ. అక్కడ మళ్ళీ మరొక ముడి ఏర్పడుతుంది, దానిని విష్ణు గ్రంథి. ఆ తర్వాత మళ్ళీ రుద్రగ్రంథి. అదేమిటి? విశుద్ధ ఆజ్ఞ దాటిన తరువాత సహస్రారం కన్నా కిందన మళ్ళీ రెండు క్రాస్. ఇక్కడ రుద్రగ్రంథి. క్లియర్ అనటామికల్ డిస్క్రిప్షన్. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. థొరకో లంబార్ అవుట్ఫ్లో, క్రేనియో సాక్రల్ అవుట్ఫ్లో టు సింపథెటిక్ పారాసింపథిక్ చెప్పుకుంటాము. అది కరెక్ట్గా ఇక్కడ సెటిల్ అవుతుంది. కరెక్ట్. ఎవేకెండ్ కుండలిని అంటే జాగృతము చేయబడినటువంటి కుండలిని సుష్మానాడి ద్వారా బ్రహ్మగ్రంథిని ఛేదించుకుని సాధకుని ఆ ముక్తి స్థానానికి సహస్రారానికి తీసుకుని వెళుతుంది. ముందేమిటొచ్చింది? బ్రహ్మగ్రంథి వచ్చింది. ఈ బ్రహ్మగ్రంథి ఏం చేస్తుంది? ఇట్ అలౌస్ ద సాధక టు రైజ్ ఫ్రమ్ ద మోర్టల్ ప్లేన్ టు ది నిర్వాణ ప్లేన్. ద ఫస్ట్ అబ్స్ట్రక్షన్ ఈజ్ టు క్రాస్ ద బ్రహ్మగ్రంథి. దీన్ని కానీ దాటినట్లయితే విష్ణు గ్రంథి వస్తుంది. విష్ణు గ్రంథి ఏం చేస్తుంది? అహంకారాన్ని నాశనం చేస్తుంది. బ్రహ్మగ్రంథి వరకు ఏంటైంది? ఇంద్రియ వ్యామోహం పోయింది. ఇంద్రియ వ్యామోహం పోయి సమతమాలు అయ్యాయి. ఉపరతి కలిగింది. ఇంకా మీదకి వచ్చాడు. ఇంకా వాడిలో అహంకారము నేను భావం మిగిలి ఉన్నది. అది విష్ణు గ్రంథిని దాటితే ఆ సాధకునకు ఆ డిమాలిషెస్ ద ఈగో, అంటే ఆ అహంకారం పోతుంది. పోతే అప్పుడు ఏమిటవుతుంది? నేనంటూ ఏదో లేదయ్యా, ఇంకా మీదకు పోయి యూనియన్ తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఎక్కువ. అప్పుడు పోగా పోగా రుద్రగ్రంథి దొరుకుతుంది. ఆ రుద్రగ్రంథిని కూడా భేదిస్తే ఆయనకు ఏమి లభిస్తుంది? ఆజ్ఞ దాటిపోయింది కదా. రుద్రగ్రంథి అంటే ఆజ్ఞకు మీద ఉంది. సహస్రారానికి దీనికి మళ్ళీ ఈ గ్రంథుల తాలూకా ప్లేన్స్ కావాలంటే మీకు మరొకసారి జ్ఞాపకం చేసి ఇవాళ అధ్యయనాన్ని ఆపడానికి ప్రయత్నం చేద్దాం. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఈ చక్రాలు 6. సో ఈ బ్రహ్మగ్రంథిని కానీ వీరు ఎవరైనా దాటగలిగితే విమర్శతో గురు ఉపదేశంతో దాటగలిగితే ఇంద్రియ జయము లభిస్తుంది. ఇంద్రియ జయము లభించి ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడు. ఇంకా మీదకు పోతే విష్ణు గ్రంథిని కానీ దాటినట్లయితే అహంకార రాహిత్యం జరుగుతుంది. ద డిమాలిషన్ ఆఫ్ ద ఈగో. Then once the ego is lost, the Jiva Tattva is no more Jiva Tattva. Only it is in the Chaitanya form trying to ascend up. అప్పుడేంటవుతుంది? రుద్రగ్రంథి. రుద్రగ్రంథి దగ్గరికి వచ్చేసరికల్లా ఇన్నర్మోస్ట్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ, ఒక సమత్వము, ఒక శాంతి, ఒక ప్రశాంతి. ఓం శాంతి 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 అంటున్నారు కదా. అంటే ఏమిటనమాట? బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి 3 కూడా దాటినటువంటి స్థితియే ఓం శాంతి 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 అనే దానికి అర్థము అంటూ ఇక్కడ పెద్దలు చెప్తారు. గౌడపాదాచార్యులు గారు తన సుభగోదయ స్తుతిలో ఈ కుండలిని గురించి 3 ఫేజెస్గా చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారు ఇక్కడ? ఈ కౌల మతము వాళ్ళు, ఇది సమయ మతము వాళ్ళు ఈ కుండలిని విద్యను, సమయ మతాచార్యులు ఏమో ఈ విధంగా బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి 6 చక్రాలు, ఆజ్ఞ దాటాలి, సహస్రారము అంటూ వర్ణించారు. ఆయన సుభగోదయంలో ఆయన ఏమన్నారు? గౌడపాదులు నిద్రావస్థ, స్లీపింగ్ స్టేట్, ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఈజ్ ప్రయాణావస్థ, ద ట్రావెలింగ్ స్టేట్. థర్డ్ స్టేట్ ఈస్ కాల్డ్ ది సుఖావస్థ ఆఫ్ ద హ్యాపీ స్టేట్. This we will see also in మాండూక్య కారిక. గౌడపాదుల యొక్క సుభగోదయ స్తుతిలోని కొన్ని ఈఖోస్,
కొన్ని రిఫ్లెక్షన్స్ మనకు మాండూక్య కారికలో కనపడతాయి. 3 అవస్థలు చెప్పారు: స్లీపింగ్ స్టేట్, ట్రావెలింగ్ స్టేట్ అండ్ హ్యాపీ స్టేట్. కౌమారి కౌమారి యన్మంద్ర ద్రవంతికా తతో యశోదా పరా కులాత్యక్త్వా రౌతి స్ఫౌటిక మహాకళా భుజంగీ తతః ప్రాతివ్రత్యాం భజతి దహరాకాశమాలే సూక్షాసీనా యోషా భవసి భవ శ్వేత్కార రసికా. ఇది సుబోధగ స్థుతిలోంచి వచ్చింది. ఏం చెప్తున్నారు? కౌమార అవస్థ, యోషిత అవస్థ, పాతివ్రత్య అవస్థ. కౌమార అవస్థ, యోషిత అవస్థ, పాతివ్రత్య అవస్థ. బ్రహ్మరంధ్రము, జస్ట్ బిలో ద బ్రహ్మరంధ్ర ఈజ్ ద లోటస్ విత్ 1000 petals నోన్ యాజ్ బ్రహ్మరంధ్రం. అంటే ఇది కదా, సహస్రారం కన్నా మీదలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం. దాని కిందన సహస్రదళ పద్మం ఉన్నది. అది సహస్రదళ పద్మము అంటే 8 petals ఉన్నాయి. ఒక్కొక్క పెటల్కి 125 సబ్ పెటల్స్ ఉన్నాయి. 125 × 8 ఈజ్ ఈక్వల్ టు 1000. క్లియర్గా తెలుసు ఎనాటమీలో. దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ కొరోనల్ సల్కస్. అంటే అక్కడ ఒక బ్రెయిన్లో ఒక పెద్ద గొయ్యిలా ఉంటుంది సెంటర్లో. దానికి ముందున్న దాన్ని ప్రీ ఫ్రాంటల్ ఏరియా అంటారు. దాంట్లో 4 ముడతలు ఉంటాయి. ఆ సల్కస్కి వెనకాల మరొక 4 ముడతలు ఉంటాయి. ఈ 4 + 4 8. ఆ సల్కస్కి ముందున్నది మోటారు, వెనకాల ఉన్నది సెన్సర్. ఈ 8 petals అని చెప్తున్నది ఆ 8 బ్రెయిన్లో ఉన్నటువంటి పార్ట్స్కి సరిపోతుంది. దాని నుంచి ఎన్నో చిన్న చిన్న గైరేసల్స్ ఏర్పడతాయి. అవి అన్లిమిటెడ్, సహస్రము, అనంతము, అనేకము. అవే మొత్తం సహస్రాలు. దిస్ లోటస్ అంటే ఈ పద్మము 1000 రేకులు కలిగినటువంటి ఈ పద్మము సహస్రదళ పద్మము. ఇట్ ఈస్ ద బ్లెమిష్లెస్ మూన్. అంటే మామూలు చంద్రుడిలో మచ్చ ఉంటుంది, ఈ చంద్రుడిలో మచ్చ ఉండదు. దిస్ ఇస్ కాల్డ్ ద చంద్ర ఆర్ ద షోడశ కళ చంద్ర. అంటే 16 కళల పూర్ణ చంద్రుడు, ఏ మచ్చ లేకుండా ఉన్నటువంటి చందమామ. మన చందమామలో మచ్చ ఉంటుంది. ఈ చంద్రమండలం అంటే దిస్ ఇస్ నాట్ ది చంద్ర whom you are seeing. This is the crystal clear knowledge, intelligence. Everything is crystallized into oneness with the union of the Lord. అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకున్నటువంటి అమృతత్వ స్థితి ఏదిందో దానినే చంద్రమండలము. ఆ చంద్రమండలం నుంచి సొలిడిఫైడ్గా ఉన్నది లిక్విఫైడ్గా చూస్తే అదే అమృత స్థితి అంటుంది. చంద్రమండల అనేటటువంటిది శ్రీచక్రం వరకు వస్తే, శ్రీచక్రంలో సెంటర్లో ఒక ఎంటీ స్పేస్, రౌండ్ స్పేస్ ఉంటుంది. ఆ ఎంటీ స్పేస్ని చంద్రమండలం. దాంట్లో ఒక ట్రయాంగిల్ ఉంటుంది, త్రికోణం. ఆ ట్రయాంగిల్ ఇస్ ది abode of the Shakti, and there is a bindu inside. That bindu is the abode of Shiva, and the Shakti and Shiva union is the triangle. Where is the triangle? Triangle చంద్రమండలంలో ఉంది. ఆ చంద్రమండలం అంటే ఏమిటి? సహస్రదళ పద్మమునకు చేరువగా ఎప్పుడైతే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకుంటాడో, ఏ బ్లెమిషు లేనటువంటి, నైర్మాల్యమైనటువంటి, నిష్కలమైనటువంటి, నిరంజనమైనటువంటి చంద్ర ఆర్ 16 కళ పురుష, అది పరబ్రహ్మ. శివశక్తి 2 సమాగమము, అదే నిర్వాణం. తదంతః శూన్యం తత్సకల సురగణై సేవితం అతిగుప్తం అని. తదంతః అంటే ఆ సహస్రార పద్మమునందు శూన్యం
there is an empty space. Tat sakala సురగణై సేవితం. అది అన్ని దైవీ శక్తుల చేత కొలువబడుతున్నది. అంటే అన్ని దైవీ శక్తులు దాని నుంచి వద్దు. అతి గుప్తం, వెరీ సీక్రెట్ అన్నారు షట్చక్ర నిరూపణ అనేటటువంటి గ్రంథం. ఇక్కడితో ఆపుకుందాం, ఇంకా అవలేదు. మరొక క్లాసులోకి కూడా పోయేటట్టుంది. ఎంతవరకు వెళ్ళిందో అనేటటువంటిది మళ్ళీ వీడియో వినాలి జాగ్రత్తగా. క్రొత్త విషయాలు, శుభగోదయ స్తుతి, తరువాత ఏమో ఈ కుండలిని సంబంధించినటువంటి ఈ విద్యలు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పేసి ఈనాటి అధ్యయనాన్ని ముగిస్తాను. ఏమిటంటే ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ శ్రీకాకుళంలో 1001 శ్రీచక్రాలు స్థాపించారు ఓ చోట. ఈ సెంటర్లో ఉన్నది ఒక శ్రీచక్రము. ఇది 3 డైమెన్షనల్ ఫిగర్స్. ఇలాంటివి 1000, ఇది ఒకటి. ఈ 1001 శ్రీచక్రాలు అది దగ్గరగా చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇదిగో మిగతా 1000 ఇలా ఏర్పరచబడి ఉన్నాయి. సరే, ఒక్కొక్క దానికి పౌర్ణమి నాడు, శుక్రవారం నాడు అర్చనలు జరుగుతాయి. అక్కడ వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ఒక్కొక్క శ్రీచక్రం దగ్గర గ్రీన్ కార్పెట్ మీద కూర్చుని కుంకుమార్చన చేస్తారు. సరే, 1000 శ్రీచక్రాలు. ఈ 1000 శ్రీచక్రాలకి సెంటర్లో ఇదిగో ఈ సెంటర్ చక్రం ఒకటి ఉంది, 1001. ఇవన్నీ కూడా రాగి వైర్తో అన్ని శ్రీచక్రాలు ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఏ పూజ చేసినా అన్నిటికీ చేసినట్టే అవుతుందని భావిస్తుంది. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మా బావగారు, చెల్లెలు శుభారాణి, మేమందరము అది చూసాము. క్షేత్రము పేరు ఏకోత్తర సహస్ర శ్రీచక్ర పీఠం. ఏక ఉత్తర, 1 more than సహస్ర అంటే 1000, 1000 + 1, 1001 దేవి ఆశ్రమం. ఆ దేవి ఆశ్రమాన్ని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళి చూడవచ్చు. ఇంకా ఇక్కడికి ఎప్పుడైనా విజిటర్స్గా వచ్చిన వాళ్ళు తప్పక ఈ చక్రములను దర్శించండి. దర్శించి వీలుంటే శుక్రవారం నాడో పౌర్ణమి నాడో అక్కడ ఉంటే అక్కడ పూజలో పాల్గొనవచ్చు. మిగతా రోజుల్లో ప్రశాంతంగా ఉంది. చక్కగా అక్కడ సౌందర్యలహరి 100 శ్లోకాలను పఠించుకోవచ్చు. మా బావగారు నేను ఈరోజు సౌందర్యలహరిలో ఉన్నటువంటి 100 శ్లోకాలను మనస్ఫూర్తిగా మనసు ఈ శ్రీచక్రం మీద ఉంచి ధ్యానం చేసి పూజ చేసుకుంటాం. సో ఈ విధమైనటువంటి అవకాశము గలదు. అందరూ కూడా దీనిని తెలుసుకోవచ్చు. ఇక్కడతో నాటి అధ్యయనం ముగిద్దాం. అయితే ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనకు ఇంకొక సెషన్ కూడా ఉన్నది. ఈ 10వ మంత్రాన్ని, 9వ మంత్రాన్ని కంప్లీట్ చేయడానికి. అది కూడా మనము చేద్దాం ఇంకొక రిఫరెన్సెస్. జిఎల్ఎన్ శాస్త్రి గారి విశ్లేషణ, తుమ్మలపల్లి రామలింగ శర్మ గారి విశ్లేషణ, ఈశ్వర ధన్వంతరి గారి ఈ ఊర్లో ఉపనిషత్ మందిరం స్థాపించినటువంటి మహానుభావుడు ఆయన యొక్క విశ్లేషణ, లలిత తెమ్మలమడు అనే వారి విశ్లేషణ దీనికి ఆధారములు.